ఇందాక రెజిన్ అనుకున్నాం కదా, మృత్యువు కంటే భయంకరమైన కుట్ర చేశారు. రుచి లేని విషం అది. అట్లా మరొక డాక్టర్ చీకటి ప్రణాళిక అది. నిజంగా పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. అట్లాంటి ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఇదొకటి అనమాట. రుచి ఉండదు, వాసన ఉండదు. మీ గ్లాసు నీటిలో కలిపినా అసలు మీరు అనుమానించలేరు. అసలు మృత్యు ఆహారం రూపంలో వస్తుందని ఊహించలేరు. అట్లా చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి గాక వేల మందిని చంపడానికి ఉపయోగించాలనుకున్నాడు. సైకోపాత్ కాదు, ఉగ్రవాది. అతను ఉగ్రవాది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి రెసిన్ను ఎట్లా సేకరించాలో, దాన్ని ఎట్లా శుద్ధి చేయాలో అతనికి బాగా తెలుసు, వైద్య విద్య చదివి. కానీ తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుంచి రెసిన్ తీస్తున్నాడు. మాస్ పాయిజనింగ్ అది. అంటే అతని లక్ష్యం పూర్తిగా నగరాలు. ఎంత భయంకరమైన ప్లాన్ అంటే అతనిది. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగాల్లో ఒకదానికి పాల్పడాలని చూశాడు అతను. యాక్షన్ మొదలైన తర్వాత వందల వేల మంది హాస్పిటల్స్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతుంటే దేశమంతా భయంతో కుప్పకూలేది.